ఈ రోజు ఈ వీడియోలో లూఫీ చేతిలో ఓడిపోయిన తర్వాత ఎనెల్కి ఏమైందో తెలుసుకుందాం. డోంట్ వరీ, ఇది నా థియరీ ఏం కాదు, ఇది ఓడా మనకి ఇచ్చిన క్యాననే. ఈ స్టోరీని మనం యానిమేలో ఆర్ మాంగాలో చూడలేము, కానీ కవర్ స్టోరీ అనే ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనకి ఒక ఆర్క్ అయిపోయిన తర్వాత లూఫీ ఒక పెద్ద బ్యాంక్వెట్ తో ఫినిష్ చేస్తారని మనకు తెలుసు. కానీ మిగతా క్యారెక్టర్స్ కి ఏమైంది, లూఫీ ఓడించిన ఎనిమీస్ కానీ ఇంకా అక్కడ ఉన్న ప్రామినెంట్ క్యారెక్టర్స్ కి ఏమైందని తెలుసుకునేదే ఈ కవర్ స్టోరీ. మాంగా చదివే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. మాంగా ఫస్ట్ పేజ్ లో యానిమే టైటిల్ తో పాటు ఒక కవర్ స్టోరీ అనేది వస్తుంది. ఆ కవర్ స్టోరీలో వేరే క్యారెక్టర్స్ కి జరిగే థియరీ, వాళ్ళ ప్రొలాగ్ కి మనం తెలుసుకోవచ్చు. అదే కవర్ స్టోరీస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కవర్ స్టోరీస్ అంటే ఏంటో సింపుల్ గా. ఇంకా లేట్ చేయకుండా ఎనెల్కి ఏమైందో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ద వీడియో ఎనెల్స్ కవర్ స్టోరీ. లూఫీ చేతిలో డిఫీట్ తర్వాత ఎనెల్ తను తయారు చేసుకున్న స్పేస్ బోట్ లో పైకి ట్రావెల్ చేస్తూ వెళ్తాడు. ఎందుకు పైకి వెళ్తాడు అనేది మనకు తెలుసు, ఎందుకంటే ఎనెల్కి ఉండేది గాడ్ కాంప్లెక్స్. సో తను ఇంకా పైకి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తో పైకి ట్రావెల్ చేస్తూ వెళ్తాడు. సో ఇక్కడ నుండే ఎనెల్ కవర్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎనెల్ ఫస్ట్ మూన్ మీద ల్యాండ్ అవుతాడు. ఇప్పుడు మూన్ నేమ్ మూన్ కాదు, ఎనెల్ కోరుకునే అల్టిమేట్ ఫెయిరీ వార్త్. ఇన్ సర్చ్ ఆఫ్ గ్రేటర్ ల్యాండ్ తను కిందికి వెళ్లకుండా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి మూన్ మీద ల్యాండ్ అయిన తర్వాత ఇదంతే నాదన్నట్టు ఒక పోజ్ ఇస్తాడు. అలా చూస్తూ నడుస్తూ ముందుకు వెళ్తాడు. అక్కడ తనకు ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది. ఎవరో సర్వైవర్స్ ఉన్నట్టు అనిపించి కిందికి దిగుతాడు. అక్కడే ఒక చిన్న సోల్జర్ పడిపోయి కనిపిస్తాడు. అతనే జూనియర్ లెఫ్టినెంట్ స్పేసీ. కానీ ఎనెల్ ఏం చేశాడు అనుకుంటున్నారు? ఒక్కసారిగా తనని అటాక్ చేస్తాడు తన లైట్నింగ్ తో. ఫస్ట్ అటాక్, థింక్ లేటర్. ఆ లిటిల్ సోల్జర్ నేను ఒక బ్యాటిల్ నుంచి పారిపోయి బ్రతికిపోయాను, ఐఎమ్ అషేమ్డ్ అని చెప్తాడు. ఆ సోల్జర్ తన సోల్జర్స్ కోసం వెతుకుతూ ముందుకు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నట్టు పడిపోయి ఉంటారు. ఇప్పుడు ఎవరో వెనక నుండి వస్తారు. జూనియర్ లెఫ్టినెంట్ స్పేసీని వెనక నుంచి ఎవరో పొడుస్తారు. తనే ఒక స్పేస్ పైరెట్ అని మనకు తెలుస్తుంది. అదే ఊపులో ఎనెల్ మీద కూడా అటాక్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఎనెల్ తనని వన్ షాట్ చేసేస్తాడు. ఆ దెబ్బతో ఆ పైరెట్ కథ క్లోజ్. అలా అందరు కింద పడిపోయి ఉన్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ఎక్స్ప్లోజన్. ఒక్కసారిగా ఎనెల్ కళ్ళు ఎర్రబడ్డాయి. తన ఫెయిరీ వాట్ మీద ఎవరు ఎక్స్ప్లోజన్ చేసింది అన్నట్టు ఒక లుక్ వేస్తాడు. అండ్ కోపంతో అటు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ఆ ఎక్స్ప్లోజన్ కి కారణం స్పేస్ పైరెట్స్ అక్కడ మూన్ మీద ఏదో ఎక్స్కవేషన్ చేస్తున్నారు. సో దానివల్ల ఎక్స్ప్లోజన్ అని మనకు అర్థమవుతుంది. అండ్ ఎనెల్ వాళ్ళు ఉన్న దగ్గరికి రీచ్ అయిపోతాడు. సో ఇక్కడ సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. అదే మన లిటిల్ సోల్జర్ స్పేసీ బ్యాక్ స్టోరీ. స్పేసీని ఇంకా అతని ఫ్రెండ్స్ ని కరకురా ఐలాండ్ లో చుముకి అనే ఒక ప్రొఫెసర్ తయారు చేస్తాడు. వెగపంక్ పుట్టింది కూడా ఈ కరకురా ఐలాండ్ లోనే. అదే ద వింటర్ ఐలాండ్ ఇన్ ద న్యూ వరల్డ్. మన ప్రొఫెసర్ చుముకి మూన్ ని చూడడం అంటే చాలా ఇష్టం. అలా సరదాగా ఒక రోజు తన లిటిల్ సోల్జర్స్ తో డబ్లింగ్స్ తింటూ మూన్ ని చూస్తున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ఎక్స్ప్లోజన్, బూమ్, మూన్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. అంటే కొంత పార్ట్. ఆ దెబ్బతో డంప్లింగ్స్ తింటున్న మన ప్రొఫెసర్ గుండె అక్కడే ఆగిపోయింది. సో ప్రొఫెసర్ ఇక నో మోర్, హీఈస్ డెడ్. మళ్ళీ లిటిల్ సోల్జర్స్ రివెంజ్ కోరుకుంటారు. వాళ్ళ ప్రొఫెసర్ చావుని ఎలాగైనా అవెంజ్ చేయాలని అనుకుంటారు. అలా మూన్ మీదకి వెళ్దామని ఫిక్స్ అవుతారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఎగురుకుంటూ మూన్ మీదకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న స్పేస్ పైరెట్స్ ని చూసి వాళ్ళతో యుద్ధానికి దిగుతారు. కానీ మన లిటిల్ సోల్జర్స్ వాళ్ళ చేతిలో చిత్తు అవుతారు. స్పేసీ వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని ఒప్పుకొని అక్కడ నుండి పారిపోతాడు. ఇప్పుడు ఎనెల్ అక్కడికి రీచ్ అవుతాడు. తనకు ఎంతో ఇష్టమైన తన ఫెయిరీ వార్తని ఎవరో ఏదో చేస్తున్నారని వాళ్ళందరినీ వన్ షాట్ చేసేస్తాడు. గాడ్స్ జడ్జిమెంట్ తో స్పేస్ పైరెట్స్ కథ క్లోజ్ అయిపోయింది. మన డియర్ స్పేసీ ఎనెల్ కి తన ప్రొఫెసర్ చావుని అవెంజ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. కానీ ఎనెల్ మీరెవర్రా అని వాళ్ళని మళ్ళీ అటాక్ చేస్తాడు. ఈ స్పేస్ పైరెట్స్ ఇక్కడే ఎక్స్కవేషన్ చేస్తున్నారని మూన్ బేస్మెంట్ లోకి వెళ్తాడు. చీకటిలో ఉన్న ఒక పెద్ద సిటీ కనిపిస్తుంది. ఓకే అని ఒక్కసారిగా సిటీనే లేపేద్దాం అనుకుని ఒక పెద్ద అటాక్ చేస్తాడు. దాంతో సిటీ అంతా ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ తాకడంతో మొత్తం ఆన్ అయిపోతుంది. అక్కడ మూన్ మీద ఉన్న వేరే రోబోట్స్ రీస్టార్ట్ అవుతాయి. అక్కడ ఆ సిటీ వాల్స్ పైన ఒకప్పుడు మూన్ మీద ఉన్న ఏన్షియన్ పీపుల్ కి కూడా రెక్కలున్నాయని ఎనెల్ తెలుసుకుంటాడు. మీకు గుర్తుందా? అండ్ నేను కూడా ఒకసారి చెప్పాను మన షార్ట్స్ లో, ఎనెల్ బిర్కా ట్రైబ్ కి చెందినవాడు అని. సో ఇప్పుడు మూన్ మీద ఆ సిటీ పేరు కూడా బిర్కానే. సో అక్కడి ప్రజలు మూన్ మీద నేచురల్ రిసోర్సెస్ అయిపోవడంతో బ్లూ ప్లానెట్ మీదకి వస్తారు. ఇప్పుడు ఎనెల్ ముందు తను ఏలుకోవడానికి పెద్ద ల్యాండ్ అండ్ తనకు లాయల్ గా ఉన్న సబార్డినేట్స్ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎనెల్ కి లాయల్ గా ఉంటామన్నారు. సో ఇప్పుడు ఆ రాజ్యానికి రాజు ఎనెల్ విత్ ట్రస్టెడ్ సబార్డినేట్స్. దీంతో మన ఎనెల్ కవర్ స్టోరీ ఎండ్. తను కోరుకున్నట్టే సింగిల్ గా ఏలుకోవడానికి తనకు ఇష్టమైన ఫెయిరీ వార్త దొరికింది. సో ఎనెల్ కవర్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేసేయండి.